ఈరోజు మనం కట్టాల్లో ఉన్న మహేశ్వర మహాపిరమిడ్ని పూర్తిగా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కి ఆల్ పైన నొక్కండి. మన ప్రతి వీడియో మీకు వస్తుంది. పిరమిడ్ని చూసే ముందు ఫస్ట్ పత్రిజీ గారు కట్టాలు వచ్చినప్పుడు ఎక్కడ ఉంటారో ఫస్ట్ చూద్దాం పదండి. పిరమిడ్ నుండి లెఫ్ట్కి కొద్ది దూరం అలా వెళ్తే మనకి కొండల కింద ఒక రూమ్ కనిపిస్తుంది. అదే పత్రిజీ గారు ఉండే రూమ్. ఫస్ట్ కాడి నుంచి పత్రిజీ గారు కట్టాలు వచ్చినప్పుడల్లా ఈ రూమ్లోనే ఉండేవాళ్ళు. ఈ మధ్యన స్టేజ్ వెనకాల విల్లాస్ కట్టిన కాడి నుంచి అక్కడే ఉంటున్నారు. ఈ రూమ్ పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను పదండి. ఈ మధ్యన చెట్లు బాగా పెరిగిపోయి పిరమిడ్ సరిగ్గా కనపట్లేదు అనుకోండి, కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ తాడు సహాయంతో ఆ కొండపై కూడా ఎక్కుతూ ఉంటారు. దాన్ని రోప్ క్లైంబింగ్ అంటారు. అలా అన్నమాట. అక్కడి నుంచి మనం అలా కిందకు దిగుతూ వస్తూ ఉంటే ఎదురుగానే మనకి పార్వతీ పిరమిడ్ కనిపిస్తుంది. ఆ పిరమిడ్ పక్కనే మనకి పార్వతీదేవి అమ్మవారి విగ్రహం దర్శనమిస్తుంది. అవండి పత్రిజీ గారి రూము, పార్వతీ పిరమిడ్. అక్కడి నుంచి వస్తూ ఉంటే పక్కనే మనకి వంటశాల కనిపిస్తుంది. అప్పట్లో మనకి భోజనాలు అక్కడ పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇక్కడికి మార్చారు. భోజనాలు కూడా చాలా బాగుంటాయండి. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే పిరమిడ్ ఎదురు కుడివైపున సరస్వతి ప్రాంగణం ఉంటుంది. అదేనండి మన స్టేజీ. ఇక్కడే మనకి ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయన్నమాట. ఇంకా ఆలస్యం లేకుండా పిరమిడ్ చూసేద్దామా? 180 x 180 అడుగుల మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపూరి. అంత పెద్ద పిరమిడ్ని అలా చూస్తూ ఉంటే మేఘాల్లో కొన్నట్టుంటుంది. ఎదురుగా శివుడి విగ్రహం, చుట్టూ పచ్చని ప్రకృతి. అద్దిరిపోతుంది అనుకోండి. ఇక్కడి నుంచి మనకు మెట్లు అనేవి 3 స్టెప్పులుగా ఉంటాయి. అటు ఇటు మనం కూర్చోడానికి గ్రీనరీతో గార్డెన్లా ఉంటుంది. ఒకసారి మీకు పిరమిడ్ని సైడ్స్ నుంచి చూపిస్తా చూడండి. అలా మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తుంటే ఎదురు గోడపై ఋషుల, దేవుళ్ళ రూపాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది పిరమిడ్ లోపల వైపు. ఎంత అద్భుతంగా, ఎంత విశాలంగా, ఎంత అందంగా ఉందో కదా.
ఇప్పుడు మనం కింగ్ ఛాంబర్ చూసేద్దామా? ముందుగా కింగ్ ఛాంబర్ చుట్టూరు ఈ విధంగా ఏర్పాటు చేసి అందులో రకరకాల క్రిస్టల్స్ అయితే ఉంచారు. ఒకసారి అవన్నీ చూసేయండి. ఇంకా మనం కింగ్ ఛాంబర్ ఎక్కేద్దామా? ఈ మెట్లెక్కే దారిలో ద కేవ్ ఆఫ్ మహా అవతార్ బాబాజీ అని ఒక చిన్న గృహలాగైతే ఉంటుంది, ఒక చిన్న రూమ్ అన్నమాట. ఇదండి మహేశ్వర మహాపిరమిడ్ యొక్క కింగ్స్ ఛాంబర్. చూడండి. ఒకసారి ఇక్కడి నుంచి కిందకు చూస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, చూడండి. ఎనర్జీస్ మాత్రం అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఈ కింగ్ ఛాంబర్ పైన ఉన్నది క్వీన్స్ ఛాంబర్. అండ్ ఆ రోజు జనం చాలా ఎక్కువ ఉండడంతో క్వీన్స్ ఛాంబర్ పైనుంచి అయితే నేను చూపించలేకపోతున్నాను, కానీ క్వీన్స్ ఛాంబర్ పైనుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను, చూడండి. అలాగే ఆ క్వీన్స్ ఛాంబర్ మధ్యలో మనకి క్రిస్టల్ ఉంచడం అయితే జరిగింది. అమ్మయ్య, ఇంక చిన్నగా కిందకి దిగేద్దాం. ఇదండి 180x180 అడుగుల మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి కడ్తాల్. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని పిరమిడ్ వీడియోస్ చూడటానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందువల్ల ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప పిరమిడ్స్ అన్నీ అద్భుతంగా చూడొచ్చు. అదండి, ఇంకో గొప్ప పిరమిడ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. నేను మీ వంశీరాజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.